ఆగస్టు నెల 25వ తేదీ పునీత 9వ లూయిస్ చక్రవర్తి, ఫ్రాన్స్ రాజు, క్రైస్తవ పోరాట యోధుడు, లౌకిక ఫ్రాన్సిస్కన్ సభ పాలక పునీతుడు. పునీత 9వ లూయిస్ చక్రవర్తి గారు చిన్న ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షణలో రాజ్య బాధ్యతలను స్వీకరించి ప్రార్థన, దాన ధర్మాల ద్వారా రాజ్యాన్ని న్యాయంతో పరిపాలిస్తూ ప్రజల భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీర్చేవారు. వీరు క్రైస్తవ విలువలను కఠినంగా పాటిస్తూ సుఖజీవనం చేయడం క్రీస్తును అవమానపరిచినట్లే అని భావించి అవినీతిపై నిర్భయంగా పోరాడి దేశాల మధ్య అనాదిగా వస్తున్న శత్రుత్వాన్ని రూపుమాపి శాంతి సామరస్యాలను నెలకొల్పారు. పేద సాధలకై రాజ్యములో అనేక శరణాలయాలు, వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను దైవజ్ఞానంతో పరిష్కరించేవారు. తదనంతరము క్రైస్తవ మత యుద్ధాలలో పాల్గొని దైవ ప్రేరణతో ఫ్రాన్సిస్కన్ మఠంలో చేరి టైఫాయిడ్ వ్యాధితో తుది శ్వాస విడిచారు పునీత 9వ లూయిస్ చక్రవర్తి గారు. పునీత 9వ లూయిసు గారా